నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శనీశ్వర స్వామివారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పావగడ. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రం కళ్యాణదుర్గం పట్టణం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో శ్రీ శనీశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా పావగడ విరాజిల్లుతోంది. ఈ క్షేత్రములో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారు అత్యంత మహిమాన్వితమైన దైవంగా పూజలందుకుంటున్నారు. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం పావగడ కొండకు సమీపంలో ఉంది. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శ్రీ శనీశ్వర స్వామి వారి నామస్మరణంతో పునీతమవుతోన్న పుణ్యధామం పావగడ. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శనీశ్వర స్వామివారు శీతలాంబ అమ్మవార్లు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను ప్రతిబింబించే కొండల నడుమ అలరారుతోన్న ఈ దివ్యధామం శ్రీ శనీశ్వర స్వామి వారి లీలా విశేషాలతో మహత్యాలతో పవనమయ్యింది. అహంభావహీనం ప్రసన్నాత్మభావం గల భక్తుల్ని శనీశ్వరుడు రామరక్షయై కాపాడుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. శని అంటే శక్తి, మహాశక్తి. శనేశ్వర అంటే శివశక్తి. ఆ శక్తి ఆశీస్సులు పొందడానికి భక్తి ప్రధానమైనది. తపోగ్నిచే దహించబడిన స్వర్ణకాంతిమయుడాయన పరిపూర్ణ అహింసామూర్తిగా, సర్వంతర్యామిగా, సర్వసాక్షిభూతుడిగా ఆ స్వామి నిత్యం పూజలందుకుంటున్నాడు. అలాంటి మహిమాన్వితమైన దేవదేవునిగా పూజలందుకుంటోన్న శనీశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం పావగడ. ఇక్కడ స్వామి శని మహాత్మ స్వామిగా పిలువబడుతున్నారు. మనోహరమైన దేవతా శిల్పాలతో అందంగా, ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే ఈ ప్రధానాలయ గోపురం భక్తులలో భక్తి విశ్వాసాలను పెంచుతుంది. పూర్వం ఒక సాధువు ఇప్పుడు స్వామివారి ఆలయం ఉన్న స్థలంలో శ్రీ శనీశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఉంచి పూజలు జరిపించేవాడట. అయితే స్వామివారి దృష్టి తమపై పడకూడదనే భావంతో ప్రజలు దూరం నుంచే ప్రదక్షిణలు చేసి స్వామికి ప్రణామాలు చేసేవారట. కాలక్రమంలో కట్టా కృష్ణయ్య శెట్టి, అంబేకర నరసింగరావు అనే భక్తులు విరాళాలు సేకరించి స్వామివారికి ఓ చిన్న మందిరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం శనీశ్వరాయ నమః అంటూ ప్రధానాలయంలోకి చేరుకుంటారు.
ఆలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా భక్తులకు శనిదేవుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. కాకి వాహనారూఢుడైన ఆ స్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. హరి ఓం తత్సత్ జయ శనిదేవా. ఇదే ఆలయంలో మరోపక్క పంచముఖ హనుమంతుని మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. జయ శనిదేవా. హరి ఓం తత్సత్ జయ శనిదేవా. హరి ఓం తత్సత్ జయ శనిదేవా. హరి ఓం తత్సత్ జయ శనిదేవా. అనంతర కాలంలో ప్రఖ్యాత శిల్పులతో నిర్మించిన నవగ్రహాలను తిప్పయ్య అనే భక్తుని నేతృత్వంలో ప్రతిష్ఠించారట. ఆనాటి నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ విరాజిల్లుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ శనీశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. హరి ఓం తత్సత్ జయ శనిదేవా. ఆలయంలో కొలువైన శనీశ్వర స్వామి, జ్యేష్ఠాదేవి పంచలోహమూర్తులను భక్తితో దర్శించుకొని సత్యశక్తి స్వరూపం సర్వాభీష్టప్రదం దేవం జన్మకర్మ శేషపాశం బంధనం విమోచనం సంకటహరణం దేవం శనేశ్వరం ప్రణమామ్యహం అంటూ స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. హరి ఓం తత్సత్ జయ శనిదేవా. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శీతలమాత ఆలయానికి భక్తులు చేరుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయానికి ముందు చండీ ప్రచండిల మూర్తులు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో ఎడమవైపున సత్యనారాయణ స్వామి, కుడివైపున వినాయకుడు, దత్తాత్రేయుల విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో కొలువైన సీతలాదేవి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తల్లి జగన్మాత మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఈ ఆలయంలోనే భక్తులకు శీతలా యంత్రం, శనీశ్వరుడు, జ్యేష్ఠాదేవి, కనకదుర్గ అమ్మవారు, సీతారామలక్ష్మణ ఆంజనేయ మూర్తులు కనపడతాయి. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. పావగడ శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ శనీశ్వర స్వామికి నవగ్రహాది దేవతలకు భక్తులు రోజూ చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఆ పూజా విశేషాలేంటో చూసి తరిద్దాం. ఓం
शं शनैश्चराय नमः। ॐ शं शनैश्चराय नमः। పావగడ శ్రీ శనీశ్వర స్వామి ఆలయం శనిదేవునికి చేసే అర్చనాభిషేకాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. రోజు వందలాది మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని శనిదేవునికి ఇతర గ్రహదేవతలకు ప్రణామాలు అర్పిస్తారు. ఓం శం శనైశ్చరాయ నమః. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజా కార్యక్రమాల్లో శనిదేవునికి తైలం, జలం తదితరాలతో అభిషేకాలు, అర్చనాదులు చేసి తరిస్తారు. స్వామివారి పూజలో వర్ణ భేదాలుండవు. శనైశ్చరాయ నమః. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. సూర్యపుత్రో దీర్ఘదేహీ విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా. సర్వత్రా నిండియున్న ఆ స్వామిని స్తుతించడానికి, అర్చించడానికి స్థల సమయాల నిబంధనలు ఉండవు. తిలతైల జ్యోతులతో అఖండ దీపారాధన చేస్తే ఆ స్వామి సంతృప్తి నొంది సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగానే స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించి తరిస్తారు. శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం. పూజానంతరం తమ బరువును స్వామి సమక్షంలో దించుకునే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. పూజాదికాలు చేసిన భక్తులు ఆలయంలో ఉన్న దండాలను చేతపుచ్చుకుని మేళతాళాలతో స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం స్వామి ఆలయంలో ఆ దండాలను సమర్పించి తమ బాధలు, బరువులు తొలగిపోయాయని భావిస్తారు. వైవిధ్యంగా దర్శనమిచ్చే ఈ సంప్రదాయం దేశంలో మరే శనీశ్వర స్వామి దేవాలయంలోనూ కనిపించకపోవడం విశేషం. ఈ ఆలయంలో ఏటా స్వామివారికి చేసే బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరం. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను చూసి తరించడానికి 2 కనులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు మరి. పావగడ క్షేత్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరంలో ఉన్న నాగలమడక దివ్యక్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి సాక్షాత్తు సర్పాకృతిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. అనంతరం పావగడకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని నాగలమడక క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం ఆ స్వామి లీలా విశేషాలతో పునీతమైనది. ఈ కలశ మండపంలో సర్పదోష నివారణ పూజలు,
సర్పదోష శాంతులను భక్తులు స్వయంగా జరుపుకుంటారు. నాగలమడక క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉండటానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం అన్నం భట్టు అనే బ్రాహ్మణుడికి సర్పరూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలో కనిపించి తాను భూమిలో ఉన్నానని వెలికితీసి ఆలయం నిర్మించమని చెప్పాడట. స్వామి అభిష్టం మేరకు అన్నం భట్టు భూమిలో ఉన్న స్వామిని వెలికితీసి ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఓం స్కందాయ భక్తవత్సలాయ గుహాయ ఉమాసుతాయ షణ్ముఖాయ శక్తిధారాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏటా తుల్లి విస్తరాకుల ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పట్ల భక్తులకున్న విశ్వాసాన్ని తేటతెల్లం చేస్తుంది. అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడకలో ఏటా స్వామివారి ఆలయంలో జరిగే తుల్లి విస్తరాకుల ఉత్సవం అత్యంత నయనానందకరం. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రాప్తం ఉండాల్సిందేనని భక్తులు నమ్ముతారు. పావగడలో కొలువైన శ్రీ శని మహాత్మ స్వామి, నాగలమడక అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శం శనేశ్వరాయ నమః అని ఆర్తిగా ప్రార్థించిన వారి వినతులను విని కనికరించే దేవుడు శనీశ్వరుడు. నాగదోషాలను, జాతకపర దోషాలను ఉపశమింపజేసే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీరిరువురిని అర్చిస్తే శక్తిని, శుభాలను కలుగజేస్తారని ఆశిద్దాం. సమస్త జనులకు సుఖ సంతోషాలను అనుగ్రహించే ఆయా దేవీ దేవతల కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.